రైట్. ఓకే. రైట్. ప్రతిఘటన జరుగుద్ది. శ్రీనివాసరావు గారు నమస్కారం సార్. నమస్కారం అండి. సార్ జై హింద్ కో మీరు ఇప్పటిదాకా విన్నది ఐటీ రంగం నుంచి స్పెషలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ విన్నారు. నేను మిలిటరీ తరఫున కాబట్టి ఎట్లా ఉంటుంది నేను చెప్పేది ఏంటంటే గత 24 గంటల్లో ఏం జరిగింది, 4-5 రోజులుగా జరుగుతున్న యుద్ధంలో ఎవరెవరు ఏమేమి కోల్పోయారు, ఎవరిని కొట్టారు, దాని వలన ఏమి జరగబోతుంది అనేది. ఇది ఇరాన్ లో 500 నుంచి 600 మంది చనిపోయారు అని న్యూస్ వచ్చింది. 100 మంది ఇంజోర్డ్ అయ్యారు. ఒక గర్ల్స్ ఎలిమెంటరీ స్కూల్ మీద దాడి జరిగింది, దాంట్లో 100 మంది బాలికలు పిల్లలు చనిపోయారు. ఇరాన్ లో ఉన్న 20 నుంచి 24 ప్రావిన్సెస్ లో, దాంట్లో తెహరాన్, హోర్మోజాన్, యజాక్, ఖుజస్థాన్ వీటన్నిటి మీద దాడి అయ్యాయి. కొన్ని 1000 టార్గెట్స్ యునైటెడ్ స్టేట్స్, ఇజ్రాయెల్ కలిసి అటాక్ చేశాయి. దీంట్లో మొట్టమొదటిగా వాళ్ళు తీసేసింది సుప్రీం లీడర్ అయతుల్లా ఖామినీని, మల్టిపుల్ సీనియర్ ఐఆర్జీసీ లీడర్స్ ని, మిలిటరీ కమాండర్స్ ని, చీఫ్ ఆఫ్ స్టాఫ్ ని, సీనియర్ ఎయిర్ డిఫెన్స్ పర్సనల్ ని. అంటే ఎవరెవరైతే యుద్ధంలో స్ట్రాటజీని ఇది ప్లాన్ చేయగలరో, ఎవరి దగ్గర అయితే ఇది వాళ్ళ హస్తంలో ఇది పవర్ ఉందో వాళ్ళందరినీ ఎలిమినేట్ చేసేశారు. వీళ్ళ దగ్గర ఉన్నది ఏంటి, మిసైల్స్, డ్రోన్స్ ఉన్నాయి. కానీ వీటితోని అంత దూరం కొట్టడం, ఇజ్రాయెల్ ని కొట్టడం కష్టం. యునైటెడ్ స్టేట్స్ వి స్థావరాలు మిడిల్ ఈస్ట్ లో అన్ని చోట్ల చుట్టుపక్కల అవి అంతా వాటినన్నింటినీ కొట్టారు. యునైటెడ్ స్టేట్స్ ఎంబసీ రియాద్ లో ఉన్నదాన్ని కొట్టారు. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి, యునైటెడ్ స్టేట్స్ కి హాని కలిగించాలి, వాళ్ళని దెబ్బ కొట్టాలి. వాళ్ళ స్థావరాలు కానీ, వాళ్ళ షిప్స్ కానీ, ఎయిర్ బేసెస్ కానీ ఇవన్నీ ఆపరేట్ అవుతున్నవంతా ఈ భూభాగంలోనే, మిడిల్ ఈస్ట్ లోనే అవుతున్నాయి. కానీ అమెరికన్స్ ఏం చేస్తున్నారు, న్యూక్లియర్ రిలేటెడ్ ఫెసిలిటీస్ ని లాస్ట్ టైం వాళ్ళు కొట్టారు. నతాన్స్ కానివ్వండి, ఫార్డో కానివ్వండి, ఇష్ఫహాన్ కానివ్వండి చేశారు. తెహరాన్ లో ఎమర్జెన్సీ సర్వీసెస్ హెడ్ క్వార్టర్స్ ని నాశనం చేశారు. అప్పుడు ఇది ఈ ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ అని అమెరికా అన్నా, రోరింగ్ లయన్ అని ఇజ్రాయెల్ అన్నా, వీళ్ళు యునైటెడ్ స్టేట్స్ సెంట్రల్ కమాండ్ 5th ఫ్లీట్ డిప్లాయ్ చేసి చాలా బలవంతమైన పొజిషన్ లో ఉన్నారు. వీళ్ళు యునైటెడ్ స్టేట్స్ కి వీళ్ళు ఏమేం చేశారు, ఇరాన్ ఏం చేయగలిగింది? ఫస్ట్ వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ లేదు, వాళ్ళ ఎయిర్ ఫోర్స్ లేదు, వాళ్ళ దగ్గర ఉన్నది లాంగ్ రేంజ్ బ్యాలిస్టిక్ మిసైల్స్, వాళ్ళ దగ్గర ఉన్నవి డ్రోన్స్. వీటితోనే కొట్టాలి. వీళ్ళకి హెల్ప్ ఎవరు చేస్తున్నారు? ఇది లెబనాన్ కానివ్వండి, హూతీస్ కానివ్వండి, హెజ్బుల్లా కానివ్వండి, హమాస్ కానివ్వండి, వీళ్ళందరినీ వీళ్ళు ప్రోత్సహించి వీళ్ళకి యుద్ధ సామాగ్రి సప్లై చేసి ఇజ్రాయెల్ మీద దాడి చేయడానికి వీళ్ళు వాళ్ళని ప్రోత్సహించారు. దానివల్ల ఇజ్రాయెల్ మీద యుద్ధం కంటిన్యూస్ గా జరుగుతోంది. ఇజ్రాయెల్ ఏమంటుంది, మా ఎగ్జిస్టెన్షియల్ థ్రెట్ ని తీసేయడానికి ఇరాన్ మీద మేము దాడి చదివాము అని అంటోంది. ఇది మన ఇరాన్ లో రెజీమ్ చేంజ్ చేయాలా అనే దాని గురించి ఎవరు మాట్లాడలేదు. ప్రెసిడెంట్ ట్రంప్ కానివ్వండి, వాళ్ళ డిఫెన్స్ సెక్రటరీ కానివ్వండి, వాళ్ళ కమాండర్ ఇన్ చీఫ్ కానివ్వండి, జాయింట్ ఫోర్సెస్ కమాండర్ ఇన్ చీఫ్ కానివ్వండి, వాళ్ళ బ్రీఫింగ్ లో ఏం చెప్పారంటే ఇరాన్ ని న్యూక్లియర్ పవర్ అయ్యే ప్రసక్తే లేదు. దాన్ని మేము అంటే ఒకవైపు చర్చలు జరుగుతున్న ఈ దాడులు ఏంటి సార్, మొన్న ఏదైతే ఆయన చంపేసినప్పుడు ఖమేనీని, సో అప్పుడు అంతగా ఆల్రెడీ చర్చలకు పిలిచారు కదా, చర్చలు జరుగుతున్నటువంటి సమయంలో మళ్ళీ యుద్ధం చేయడం. చర్చలు ఓకే, కవరప్ అండి. ఖామినీని తీసేయాలన్నా,
ఖామినీతో పాటు ఉన్న మిలిటరీ లీడర్షిప్ ని తీసేయాలన్నా, రెజీమ్ చేంజ్ చేయాలన్నా ఒక రోజులో, ఒక వారంలో ప్రెసిడెంట్ ట్రంప్ ఇది ఆయన ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి అయినది కాదు. దీనికి యునైటెడ్ స్టేట్స్, ఇజ్రాయెల్ ఎన్నో ఏళ్లుగా దీని ప్లానింగ్ జరుగుతూ ఉంటుంది. రైట్, ఓకే. ఎప్పుడు కొట్టాలి అనేది అది పొలిటికల్ డెసిషన్. అది ట్రంప్ ఎప్పుడు చెప్తే అప్పుడు అవుతుంది. కానీ వీళ్ళ ప్లాన్స్ ఎట్లా ఉంటాయి అనేది ముందు నుంచే తెలుసు. బ్రీఫింగ్స్ ఆయన ప్రెసిడెంట్ కాకముందు నుంచి, ప్రెసిడెంట్ ఎలక్ట్ అయినప్పటి నుంచి ఆయనకి బ్రీఫింగ్స్ చేస్తూనే ఉన్నారు. ఇవి పరిస్థితులు, మనం వీళ్ళందరూ అమెరికన్ నేషనల్ ఇంట్రెస్ట్ ని ప్రొటెక్ట్ చేయాలి అంటే మనం ఇవి చేయాలి అని చెప్పి దాంట్లో భాగంగానే చేశారు. కానీ సడన్ గా లేచి ఇది ఇరాన్ ని కొట్టాలి అని చెప్పి అనుకోగానే యుద్ధం జరిగేది ఉండదండి అటువంటిది. నేను యుద్ధ రంగంలో చాలా 38 ఏళ్లుగా పనిచేశాను. ఈ ప్లాన్స్ అన్ని కంటిన్యూస్ గా రిఫైన్ అవుతూ ఉంటాయి. దానికి కావాల్సింది రియల్ టైం ఇంటెలిజెన్స్. ఆ రియల్ టైం ఇంటెలిజెన్స్ సిఐఏ, మొసాద్, స్లీపర్ సెల్స్, మొసాద్ ఏజెంట్స్ ఎవరెవరైతే ఇరాన్ లో ఉన్నారో వారు రియల్ టైం ఇంటెలిజెన్స్ ఇస్తూ ఉన్నారు. వాళ్ళు ఎప్పుడైతే చెప్పారో ఇక్కడ ఈ ఆఫీస్ లో ఈ కాన్ఫరెన్స్ టేబుల్ మీద వీళ్ళు ఉన్నారు అని చెప్పారో అప్పుడు వీళ్ళు ఒక్క ఫోన్ కాల్ చేసి ఉంటాడు, చేయకపోయి ఉండొచ్చు. ఇజ్రాయెల్ దాన్ని నాశనం చేసేసింది, లీడర్షిప్ ని కొట్టేసింది. ఇవాళ చేస్తుందని కాదు, తీసుకున్న నిర్ణయం కాదు. ఈ ప్లాన్ ఎప్పటి నుంచో ఉంది. దానికి బదులుగా ఎంతమంది ఇరాన్ లో, టెహరాన్ లో వచ్చినా కూడా, టెహరాన్ లో కూడా ఖమేనీకి అగేన్స్ట్ గా చాలా వాయిసెస్ ఉన్నాయి. ఆయన నాయకత్వాన్ని ఇది ఒకప్పుడు షా రజా పహలవి ఉన్నప్పుడు ఎంతో మోడర్న్ ఇస్లామిక్ స్టేట్ గా ఉండేది. సడన్ గా ఖమేనీ వచ్చిన తర్వాత వాళ్ళు ఇది రాడికల్ ఇస్లాం గా ఉన్నారు. ఈ రాడికల్ ఇస్లాం అనేది మొత్తం ఇది యునైటెడ్ స్టేట్స్ కి కూడా మంచిది కాదు, కూడా మంచిది కాదు.